కర్నూలు జిల్లాలో జరిగిన వి కావేరీ ట్రావెల్స్ రోడ్డు ప్రమాదంపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే రాత్రి ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం హైడ్రాలిక్ వైర్స్ తెగిపోవడమే అని తెలుస్తోంది. వైరస్ తెగిపోయిన కారణంగా మెయిన్ డోర్స్ ఓపెన్ కాకపోవడంతో ప్రాణనష్టం పెరిగిపోయింది. అసలు వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఆపరేషన్ ఎలా ఉంటుంది, ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం ఏంటి, ఇలాంటి విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రతన్ కుమార్ అందిస్తారు. వి కావేరీ ట్రావెల్స్ రోడ్డు ప్రమాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా కుదిపేసింది. మొత్తం 20 మందికి పైగానే ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి పటాన్ చెరువులోని ప్రధాన హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు రాత్రి ప్రయాణం చేసినటువంటి వోల్వో స్లీపర్ వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్సు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే ఇలాంటి బస్సే రాత్రి ప్రమాదానికి గురైంది. అసలు ప్రమాదం అనేది ఎలా జరిగింది, ప్రమాదంలో చనిపోయిన వారు ప్రాణాలు కోల్పోవడానికి ఎటువంటి కారణాలు అనేవి ఉన్నాయి, తప్పించుకున్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, అసలు ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మనకు ఒకసారి ఇది లేటెస్ట్ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వోల్వో బస్ ఇది. సో ఈ బస్ అనేది పూర్తిగా ఒకసారి మనం చూస్తే కొంత ఎక్స్టెన్షన్ వీళ్ళు ఆల్రెడీ పైన కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏసియాలో ఉన్నటువంటి లాంగెస్ట్ బస్సులలో కూడా ఇది ఒకటి అనే విషయాన్ని కూడా వీళ్ళు ఇప్పటికే మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి ఒకసారిగా గ్రౌండ్ ఒకసారి చూడొచ్చు. గ్రౌండ్ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బస్సు యొక్క హైట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తంగా రాత్రి 2:30 ప్రాంతంలో ఎప్పుడైతే వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ముందుగా వెళ్తున్నటువంటి బైకును ఢీ కొట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్రంట్ భాగం నుంచి ఇక్కడ నుంచి ఒక్కసారిగా ప్రమాద తీవ్రత అనేది హై స్పీడ్ అనేది ఎక్కువ ఉన్న కారణంగా ఒక్కసారిగా బైక్ లోపలికి వెళ్ళిపోయి ఆ రాపిడికి ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి కనిపించింది. మంటలు చెలరేగడంతో లోపల ఇది ఏసీ బస్సు, పైగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించబడినటువంటి లేటెస్ట్ బస్సు కావడంతో ఆ ఏసీ తీవ్రతకు సంబంధించి లోపల ఒక్కసారిగా మంటలు అనేవి అలుముకు ఉన్నాయి. ఈ కారణంగానే బస్సులో ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ తీవ్రత అనేది కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక వాస్తవానికి ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పుడు ఈ డోర్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ డోర్స్ ఉన్నాయి కదా, ఈ డోర్స్ అనేవి వీటి సిస్టమ్ అంతా కూడా ఇక్కడ మనకు డ్రైవర్ సీటింగ్ దగ్గరే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి బటన్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవర్ సీటింగ్ దగ్గరే ఇక్కడ ఉన్నటువంటి ఈ డోర్లను ఓపెన్ చేసేటువంటి సిస్టమ్ అంతా కూడా డ్రైవర్ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ప్రయాణికులు కిందకి దిగేటువంటి ప్రయత్నం చేస్తారో అదే సందర్భంలో స్విచ్ నొక్కగానే డ్రైవర్ అక్కడ బటన్ నొక్కగానే ఇక్కడ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రయాణికులు తమ డెస్టినేషన్ పాయింట్ దగ్గర బస్సు దిగి వెళ్ళిపోతారు. అయితే రాత్రి ప్రమాదం జరిగినప్పుడు మాత్రం కింద ఇది హైడ్రాలిక్ సిస్టమ్తో కూడినటువంటి వైరింగ్ సిస్టమ్ అనేది బస్సు కింద నుంచి ఉంటుంది. అయితే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగి లోపల మంటలు అనేవి అలుముకున్నాయో ఒక్కసారిగా ఆ కనెక్షన్ మొత్తం తెగిపోయి ఈ డోర్ అనేది ఓపెన్ చేయడం అనేది కష్టతరంగా మారింది. ఈ డోర్ ఇట్లా క్లోజ్ చేస్తున్నటువంటి డోర్ కాస్త ఇలాగే ఉండిపోయింది. సో దీనివల్ల లోపల ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి రావడం అనేది కష్టతరంగా మారింది, రాలేకపోయారు. ఈ కారణంగా సైతం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కొంతమంది ప్రయాణికులు. సో ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే లోపల సిచ్యువేషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా, అసలు బస్సు యాక్సిడెంట్కు సంబంధించి రీజన్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. బస్సు హైట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ బస్సులతో కంపేర్ చేసినప్పుడు దీని సీటింగ్ హైట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా ఒక్కసారిగా చూస్తున్నప్పుడు ఒకసారి విజువల్లో మనం ఒకసారి గమనిస్తున్నట్లయితే కొంత కష్టతరంగా మారుతుంది. పైగా రాత్రి వర్షం కురవడంతో ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మారింది. దానివల్ల ఎప్పుడైతే బైకు వచ్చి బస్సు కిందకి వెళ్ళిపోయిందో ఇమ్మీడియట్గా ప్రమాద తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది. మంటలు వెంటనే స్ప్రెడ్ అయ్యేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి డోర్ను ఓపెన్ చేసుకొని డోర్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఇక్కడ పరారైపోవడం జరిగింది. ఇక్కడ నుంచి దూకి తన ప్రాణాలు కాపాడుకొని ఇక బస్సు ఇమ్మీడియట్గా మంటల్లో చిక్కుకుపోయిందన్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత అక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం లోపల రాత్రి 42 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి బస్ ఇది. మొత్తం 40 మంది రిజర్వేషన్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సో ఈ బస్సులు ఇక్కడ మనకు ఒకసారి చూడొచ్చు. మొత్తం ఇదే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్సులో ఈ బస్సులోనే వీళ్ళందరూ కూడా సో ఇట్లా మొత్తం ఇదే సీటింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనకు విజువల్స్లో ఏదైతే చూస్తూ ఉన్నామో సో ఇదే బస్సు రాత్రి ప్రయాణం చేసినటువంటి ఈ బస్సులోనే 40 మంది ప్యాసింజర్స్ ప్రయాణం చేసింది. మొత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ పటాన్ చెరువు నుంచి అలాగే భరత్ నగర్, మూసాపేటు, ఎస్ఆర్ నగర్, లక్డీ కపూల్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఆయా ప్రాంతాల నుంచి కూడా మొత్తం 40 మంది ప్యాసింజర్స్
హైదరాబాద్ నుంచి వాళ్ళు బెంగళూరుకు ప్రయాణం అయ్యారు. అయితే రాత్రి ఎప్పుడైతే ఒక యాక్సిడెంట్ అనేది సంభవించిందో మంటలు ఒక్కసారిగా వచ్చిన తర్వాత వాస్తవానికి ఈ బస్సుకు సంబంధించినటువంటి మెకానిజం అంతా కూడా ఇంజన్ సిస్టమ్ అంతా కూడా ఇది లేటెస్ట్ వర్షన్ కావడంతో బ్యాక్ సైడ్ ఉంటుంది. అయితే మంటలు అనేవి ఎప్పుడన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంజన్లో ఏదన్నా ఇబ్బంది అయితే వెనక సైడ్ నుంచి దీనికి ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం బ్యాక్ సైడ్ నుంచి రావాలి. కానీ ముందు భాగంలో బైక్ యాక్సిడెంట్ అనేది కావడంతో అక్కడ మంటలు చెలరేగి ఒక్కసారిగా నిప్పులు అనేవి లేచి ముందు నుంచి కూడా ఒక్కసారిగా ఫైర్ అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల పెట్రోల్ ట్యాంక్ కూడా దీనికి ముందుగానే ఉంది. సో ఇదంతా కూడా మంటలు అనేవి ముందుకు స్ప్రెడ్ అయిపోయి ఒక్కసారిగా ముందు భాగం నుంచే దహనమైనటువంటి